పాత బస్ స్టాండ్ దగ్గర బుజ్జల బొమ్మ బ్యాక్ సైడ్ జరిగింది. ఓకే పాయింట్. సో ఏమంటామంటే ఇప్పుడు రోజు రోజు జరుగుతుంటే రోజు కూడా జరుగుతుంది. అంటే యాక్చువల్ గా పెళ్లి చేసుకోవాలా వద్దా, అసలు ఎలా ఉంటుంది అన్నది ఏం అర్థం కావట్లేదు బాయ్స్ కి అయితే. ఎందుకంటే పెళ్లి చేసుకోకపోతేనేమో వేరే సమస్యలు వస్తూ ఉంటాయి. పెళ్లి చేసుకోవాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. కాకపోతే ఇలా జరుగుతుంటే ఏం చేయాలి ఏంటో అర్థం కావట్లా. ఇక్కడ హైదరాబాద్ సిటీలో చూసుకుంటే ఎవరెవరితో తిరుగుతున్నారో అర్థం కావట్లా. అరే రేపు చనిపోయే ముసలోడితో కూడా 16 సంవత్సరాల అమ్మాయి తిరుగుతుంది. ఏంటి 17 సంవత్సరాల అబ్బాయితో కూడా ఆంటీ తిరుగుతుంది. అసలు ఈ జనరేషన్ ఎటు వెళ్ళిపోతుంది, ఎందుకు వెళ్తుంది నాకు ఏమనే అర్థం కావట్లేదు. మొన్నటిదాకేమో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటేనే వాళ్ళకి పిల్లల్ని ఇవ్వాలి అన్నారు. అవన్నీ ఇప్పుడు దివాలా చేస్తున్నాయి. మళ్ళీ ఎవరికి ఇస్తారు? పొలం పని చేసుకునే వాడికి ఇస్తారా, లేదా ఒక మెకానిక్ ఇస్తారా, ఒక ఆటో తోలేవాడికి ఇస్తారా, లేకపోతే బస్సు లారీ డ్రైవర్కి ఇస్తారా? ఎవరికి ఇస్తారు పిల్లలు? మీరు ఇవన్నీ చూసుకోవడం కాదు, ఒక మంచి మనిషిని ఉన్న వాళ్ళని చూసుకొని పిల్లలు ఇవ్వండి, బాగుపడి. సాఫ్ట్వేర్ కంపెనీని మంచి మనిషి అంటే నీ లెక్కలో ఎవరన్నా మంచి మనిషి అంటే ఒకటి మనిషికి తన దగ్గర ఉన్న దాంట్లో కొంచెం ఎవరికైనా సాయం చేసేవాడు. అరే వాడి దగ్గర డబ్బు లేకపోయినా సరే అందరిలో మంచిగా ఉంటూ బతుకున్నంత కాలం కూడా నలుగురిని కలుపుకుంటూ చనిపోయేటప్పుడు ఒక నలుగురిని పోగు చేసుకునేవాడే నిజమైన మనిషి. మళ్ళీ తల్లిదండ్రులకి పిల్లనిచ్చే తల్లిదండ్రులకి ఎడ తెలిసిద్దానా నువ్వు మంచోడువో కాదు? ఎందుకు తెలియదు అన్న? ఇప్పుడు అలా అత్తకు కొడుకుంటాడు, బావ అయితే వాడు ఎలాంటి వాడు ఏంటన్నా వాళ్ళకి తెలియదు. ఫ్యామిలీకి ఆయనకి పిల్లని ఈ కళ్ళ ముందే ఉంటది పిల్ల. నువ్వు మేనరికం అంటున్నావు. మేనరికం అయితే పిల్లలు సరిగ్గా పడతలేదని బాధపడుతున్నారు. అన్నది ఎప్పుడో సంగతి, అది ఎప్పుడో తాత ముత్తాల సంగతి. దాన్నే పట్టుకొని సాగు తీస్తా ఉంటావా చెప్పు? ఈ రోజు నువ్వు ప్యాంట్ షర్ట్ వేసావు, రేపు పొద్దున అదే షర్ట్ మీద ఉంటావు. సంవత్సరం అంతా ఎన్ని బట్టలు మారుస్తాను? అది అంతే. ఉన్నదాన్ని మార్చేసుకొని ఇప్పుడు అలా ఎలా కాలం వెళ్తుందో దాని అలా వెళ్ళాలి. అంతేగాని దాన్నే ఎక్కడో ఆగిపోయి దాన్నే పట్టుకొని పిల్లలు ఇలా పుడుతున్నారు అలా పుడుతున్నారు అంటే అది పిల్లల్లో పుడతాం ఉండదు, అది మనలో ఉంటది. అది మన మనస్తత్తులో ఉంటది అది.